వెల్కమ్ టు న్యూస్ వాచ్లో ఈరోజు టేకప్ చేసిన ఇష్యూ నిన్న వరంగల్ వేదికగా జరిగిన ప్రగతి నివేదన సభ టీఆర్ఎస్ 16 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్న నిర్వహించిన భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినటువంటి మాట 2019లో మళ్ళీ మనమే అధికారంలో రాబోతున్నాం, బంగారు తెలంగాణ కోసం బాటలు వేస్తున్నామంటూ ఆయన చెప్తున్నటువంటి మాటలే ప్రధానంగా పత్రికలని హైలైట్ చేశాయి. ఈ విషయాన్ని మనం ప్రధానంగా విశ్లేషించబోతున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ప్రధానంగా టార్గెట్ చేసిన సందర్భంలో గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనకు వరంగల్ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ మనతో పాటు చర్చలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు చర్చలో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా వెంకటరమణారెడ్డి గారు, మరోసారి కాంగ్రెస్ పార్టీనే కేసీఆర్ టార్గెట్ చేశారు. అభివృద్ధి నిరోధక పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు ప్రాజెక్టులను అడ్డుకుంటోంది, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోంది అంటూ ప్రగతి నివేదన సభలో మీ మీద చేసిన అభియోగాలకి మీ సమాధానం? మురళి గారు, నిన్న జరిగినటువంటి వరంగల్ సభ ముఖ్యమంత్రి గారి నిస్సహాయత, ఒక రకమైనటువంటి ఇది వారి ముఖంలో చాలా స్పష్టంగా కనబడ్డది. మన ఇదివరకు ఒక సినిమా వచ్చింది కాబాలి అనే ఒక సినిమా, చాలా పెద్ద అడ్వర్టైజ్మెంట్ తోటి వచ్చి సినిమా ఓపెనింగ్ ఈయన బయటకు వచ్చిన తర్వాత అట్టర్ ఫ్లాప్ అయినట్టుగా నిన్న షో కూడా ఎంతో ప్రచారం చేసిండ్రు. 10 లక్షలు వస్తారు, 20 లక్షలు వస్తారు, ఎంతో పెద్ద ఎత్తున జరుగుతుంది అనేటువంటి ప్రచారం జరిగింది. నిన్న వచ్చినటువంటి జనము 2-2.5 లక్షల కంటే ఎక్కువ లేరు. ఆ జనం నుంచి కూడా స్పందన ఏం లేదు. గతంలో అధికారంలో లేనప్పుడు వరంగల్లో ఇలాంటి సభలు జరిగించినప్పుడు చూపెట్టినటువంటి ఉత్సాహం, ఇంతిజాజం ఆయన ప్రసంగంలో లేదు. ప్రజల నుంచి స్పందన లేదు. కేవలం వారు ప్రసంగించలు ప్రజల నుంచి కూడా రైతుల విషయం మాట్లాడినప్పుడు తీవ్రమైనటువంటి వ్యతిరేకత రైతు నుంచి వచ్చినప్పుడు మీడియా సోదరులు కెమెరాలు అటువైపు తిప్పితే తిప్పొద్దని వారిని చెప్పేటువంటి పద్ధతి ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక రకమైనటువంటి నిస్సాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీని విమర్శించి కాంగ్రెస్ పార్టీ నాయకులను తిట్టి ఆయనకు ఉండేటువంటి మానసికమైనటువంటి ఆనందం పొందేటువంటి ప్రయత్నం చేసింది తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది, 2013 భూసేకరణ చట్టానికి అనుగుణంగా భూ నిర్వాసితులకు నష్టపరిహారం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ మరి బయట కొట్లాడింది, అసెంబ్లీలో కొట్లాడింది. ఇప్పటికి కూడా మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టానికి అనుగుణంగా. అదేవిధంగా ప్రాణహిత చేవల రైతుల కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారం పోయిన తర్వాత ఇప్పుడు ప్రాజెక్టులని అడ్డుకుంటోంది అన్నది మీ మీద ముఖ్యమంత్రి చేసినటువంటి అభియోగం. ముఖ్యమంత్రి వారి యొక్క మాట, ఈరోజు వరంగల్ జిల్లాలో తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో రైతాంగం ఉన్నది. మిర్చి పండించినటువంటి రైతులు స్వచ్ఛందంగా వారి యొక్క పంటను దగ్ధం చేస్తూ ఉన్నారు, నిరసన తెలియజేస్తూ ఉన్నారు. నిన్న రైతులను ఎక్కడికక్కడ స్క్రూటినీ చేసి తీసుకొచ్చేటువంటి పద్ధతి. ఈరోజు రైతుల యొక్క కంది రైతులు కానీ, పసుపు రైతులు కానీ, రైతులకు ఉండేటువంటి ఇబ్బందులు అన్నీ ఉంటే మరి నిన్న ప్రకటన తీసుకొచ్చారంటారు. 2 లక్షల మంది రైతుల్ని స్క్రూటినీ చేసి తీసుకొచ్చారంటారా? సాధ్యమా అది ప్రాక్టికల్గా? డెఫినెట్గా వాళ్ళు గ్రామాల నుంచి వచ్చేటప్పుడే వాళ్ళకి ఎక్కడైతే వేరే కొంచెం రైతులలో కొంచెం ఉత్సాహవంతులు ఇట్లాంటి ప్రశ్నించే వాళ్ళని ఎవరిని కూడా అవాయిడ్ చేసేటువంటి ప్రయత్నం చేసిండ్రు. నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను గృహ నిర్బంధం చేసిండ్రు, ఎవరు కూడా మరి ప్రశ్నించకుండా ప్రయత్నాలను చేసిండ్రు. నిన్న మీరే చూశారు ముఖ్యమంత్రి గారి ప్రసంగంలో కొంత రైతుల గురించి మాట్లాడినప్పుడు, రైతుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు మీడియా కెమెరాలు అటువైపు తిప్పుతూ ఉంటే కెమెరాలు తిప్పొద్దని చెప్పి రైతులను నేను ఈ 4,000తోటి ఈ రకంగా ఉంటుంది, తర్వాత ధాన్యం విషయంలో రైతు సంఘాలు ఏర్పడతాయి అన్నప్పుడు కూడా పెద్ద ఎత్తున వారి రైతుల నుంచి ఏం స్పందన లేదు. కేవలం వారి యొక్క ప్రసంగాన్ని మాత్రం ప్రేక్షకులుగా వినేటువంటి ప్రయత్నం చేసి తప్ప గతంలో అధికారం లేనప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కేసీఆర్ ప్రసంగం చేస్తున్నప్పుడు ఎంత పెద్ద ఎత్తునైతే ఉత్సాహం చూపెట్టారో ప్రజలు, ఆ ఉత్సాహం ఎక్కడ కూడా కనబడలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులను ఉద్యమ సందర్భంలో ఉండేటువంటి ఊపు, ఆ తెగింపు ఒక సందర్భం, కానీ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కొంత రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి కదా, ఉండమంటారా? అదే రెస్పాన్సిబిలిటీ. 3 ఏళ్ల పరిపాలనలో ప్రజలకు ఒరిగింది కానీ జరిగింది కానీ, వారు ఏదైతే ప్రజలు ఏ ఎక్స్పెక్టేషన్తో అయితే అధికారం ఇచ్చారో అధికారాన్ని పూర్తిగా మరి ప్రజలకు అందించడంలో విఫలమైనలు, వాగ్దానాలు అమలు చేయడంలో విఫలమైనలు. 2 బెడ్రూమ్ల యొక్క మాటే ప్రస్తావన లేదు, 3 ఎకరాల భూమి గురించి ప్రస్తావన లేదు. రైతులకు మరి ఈనాడు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం అమలు చేయడంలో మరి వారు ఇచ్చినటువంటి వైఫల్యం కాబట్టి కొన్ని విషయాలను వారు ప్రస్తావించకుండా, నిజంగా వారు రైతులు ఏమనుకున్నారంటే మిర్చి రైతుల గురించి ఏమైనా వారి ప్రసంగంలో ఆదుకునేటువంటి మాట ఏమైనా చెప్తారని చాలా ఆసక్తిగా చూశారు. చదిగారు మీరేం చెప్తారు? ముఖ్యమంత్రి ప్రసంగం
అంతగా ఆకట్టుకోలేదు అన్నది ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్. ఏం చెప్తారు? అంటే వచ్చిన శ్రేణులకు ప్రసంగం ఆకట్టుకుందా లేదా చూసుకోవాలి, ప్రజలకు బహిరంగ సభ ద్వారా మెసేజ్ ఇచ్చిన చూసుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మెప్పుదలకో కాంగ్రెస్ పార్టీ విమర్శల కొరకో టీఆర్ఎస్ పార్టీ మాట్లాడే అవసరం లేదు. ఒకటి. రెండు, ఇప్పుడు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా మీరు అదే చెప్తున్నారు చెప్పి వీళ్ళే అంటారు. మళ్ళీ నిన్న బహిరంగ సభలో మరి ఆ విషయాలే బహిరంగ సభలో మెన్షన్ చేయాలి అంటారు. అంటే విమర్శలకు కూడా అసలు వాళ్ళకు దొట్టం లేదు. అదే విమర్శ అసెంబ్లీలో అదే విమర్శలు చేస్తారు, తర్వాత బయట అదే విమర్శలు చేస్తారు. కనుక ఈరోజు సహేతుకంగా రైతును ఆదుకోవాలని చెప్పి కమతాల వారీగా రైతులు చేసేసుకొని వేసంగి పంటకు వర్షాకాలం పంటకు ఈరోజు పెట్టుబడితో సహా యూరియా డిఐ పొటాషియం కాకుండా కూలీ కూడా ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. మొన్న నీతి ఆయోగ్లో కూడా అందరు ముఖ్యమంత్రులు కూడా ఏ విధంగా చేస్తుందని చెప్తే సాధారణంగా 1:45 ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి చెప్పడం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా ఇవన్నీ డీటెయిల్స్ తీసుకున్నారు. కనుక ఈరోజు దేశ స్థాయిలో ఈ పథకాలు మెచ్చుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సీఎంలు కానీ బీజేపీ సీఎంలు కానీ ఇక్కడ మన రాష్ట్రంలో ఎట్లన్నా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ అమలు చేస్తే ఆయన్ని సీటు రావాలని ఒకే ఒక బాధ, మానసిక బాధ వాళ్ళకు. కనుకనే ఆ బాధను చెప్పుకోలేక పాడిందే పాటరా పాస్పాన్ దాస్ అన్నట్టు పదే విమర్శలు చేస్తున్నారు. ఆ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఉద్యమ సందర్భంలో కేసీఆర్ ప్రసంగానికి ఉండేటువంటి ఉప్పు ఉత్సాహం నిన్న సభలో కనిపించలేదు. పదే ముఖ్యమంత్రి రైతులు నిరసన వ్యక్తం చేస్తుంటే కూడా చూపించవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేశారన్నది వారి ఆర్గ్యుమెంట్. అవునా? మీరు కూడా ఉన్నారు కదా డాష్ మీద. అది తప్పండి. రైతు నిరసన చేయించలేదు. ఒక నిమిషం, రైతులు విమర్శలు చేయలేదు. ఆ కెమెరా తీసేటప్పుడు అందరూ మామూలుగా ఏంటంటే మీరు టీవీ ఛానల్ వస్తుంటే ఇప్పుడు క్రికెట్లో చూస్తుంటాం, టీవీ ఛానల్ ఫోకస్ చేయని చేతి అరుస్తుంటారు. ఆ విధంగా ఉదయం నుంచి సాయంత్రం నుంచి మాట్లాడుతున్నప్పుడు సీఆర్ మాట్లాడు కానీ చేతులెత్తే రైతుల గురించి కాదు, చేతులెత్తే అది కెమెరా తీస్తున్నారు కనుక చేతి అరుస్తున్నారు రైతులు. మరి ఇప్పుడు మీరు ఒక దిక్కేమో టీఆర్ఎస్ పార్టీ సీఎల్ని తీసుకొస్తుంటారు, రైతులను మాట్లాడి విమర్శ వస్తా అండి. అక్కడ సభలో మేము ఉన్నాం కదా ప్రత్యక్షంగా, కెమెరా చూస్తుంటే డిస్టర్బ్ అవుతున్నది కనుక దయచేసి కెమెరా ఆపండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి అది విమర్శలు చేయాలి, ఏ కోణంలో చూసిన విమర్శలు చేయాలని ఆలోచన కాదు. రైతు కూడా చెప్పడం కాదు, సీఆర్ మాట్లాడినప్పుడు అరిచిండ్రు, కేసీఆర్ గారు మాట అరిచిండ్రు. ఎందుకంటే ఆ కూర్చొని చూస్తున్నాడు కనుక కెమెరా ఉన్నప్పుడు చేతి అరిచి అలవాడు. దానికి రైతుకు సంబంధం లేదు. రైతుకు ఏం చేసినా కూడా దేశంలో ఎవరు చేయని విధంగా కాంగ్రెస్ పార్టీ దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇవన్నీ ఆదర్శంగా చేస్తుంది ఈరోజు. అంటే ఆ విషయంలో ప్రేమేంద్ర రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ప్రేమేంద్ర రెడ్డి గారు బీజేపీ నాయకులుగా నిన్నటి కేసీఆర్ ప్రసంగం ప్రగతి నివేదన సభ మీద మీ రియాక్షన్? అది తెలంగాణ ప్రగతి నివేదిక కాదు, అది టీఆర్ఎస్ ప్రగతి నివేదిక. కరెక్టే. 16 ఏళ్ల పాటు అదే కాబట్టి 16 ఏళ్ల పాటు ఆ పార్టీ ప్రస్థానం గురించి ఆయన చెప్పుకున్నాడు. 3 ఏళ్ళు అధికారంలో కూడా ఉన్నాము. ఆ సందర్భంలో మేము చేసిన కార్యక్రమాల గురించి కూడా చెప్తున్నాను. కానీ తెలంగాణకు ఒరిగింది ఏమిటి అని నేను టీఆర్ఎస్ గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు గెలిచింది, అన్ని సీట్లు గెలిచింది, అందరికి పదవులు వచ్చినాయి, కుటుంబంలో పదవులు వచ్చినాయి, కార్యకర్తలకు పదవులు వచ్చినాయి, నాయకులకు పదవులు వచ్చింది. ప్రజలకు జరిగింది ఏమిటి? ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు, ప్రజలు ఏ పరిస్థితి? అచ్చా, ఏదన్నా జరిగిందంటే దేశంలో అంత జరిగింది, ఇక్కడ జరుగుతున్నది. ఇప్పుడు కరెంటు తెచ్చినామో మేము గొప్ప, అరే దేశం మొత్తంలో 24/7 కరెంటు ఇవాళ దానికోసం ప్రయత్నం జరుగుతుంది, చాలా చోట్ల వస్తున్నది. అందులో భాగంగానే ఏడొచ్చింది. ఏదొచ్చినా కూడా ఇవాళ అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నది తప్పితే మేమే ప్రత్యేకం, మాదే మిగతా నుంచి ఇక్కడికంటే అదే వేరే దేశం కేంద్రం నుంచి రావడం కాదంటలేదు. ఇక్కడ నుంచి ప్రజలు పనులు కడతారు కదా, కేంద్రానికి పోయి గ్రామానికి వీలు చేసినామంటే వీళ్ళ గ్రామం వేరే దేశమా? ముఖ్యమంత్రి ఫోకస్ లో ఉన్నాడు, గ్రామాల అంతే. ప్రధానమంత్రి ఫోకస్ లో ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నది. సార్ మీ ఆర్గ్యుమెంట్ మీ సభ పెట్టి కూడా మీరు చెప్పుకోవచ్చు. అందుకోసం నేనేం కాదు తప్పడానికి అయితే ఏం లేదు. నేను అనేది ఏంటంటే ఇవాళ ఇలా కొట్టొచ్చినట్టు కనబడేది ఏంటంటే కేసీఆర్ కానీ టీఆర్ఎస్ కానీ భయపడిపోతున్నది. ఇవాళ కుటుంబాన్ని మొత్తం వెనుకకు తోసేసిండు. నిన్నటి వరకు కుటుంబమే మొత్తం నడిపించింది. ఇవాళ ఎందుకు ఓన్లీ కేసీఆర్ చిత్రపటమే, తర్వాత కుటుంబం కొడుకును మిగతా వాళ్ళను అల్లుని బిడ్డను నడపడం కాదు. అంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి ఏం చెప్పిండ్రు, వాళ్ళు కూడా ఉద్యమం నుంచి వచ్చిందని చెప్పిండ్రు, వాళ్ళు కూడా ఉద్యమం నుంచే వచ్చిందని ఇన్ని రోజుల నుంచి చెప్పిండ్రు. ఇవాళ భయపడుతున్నారు. ప్రజల వ్యతిరేకత అనేది స్పష్టంగా కనిపిస్తున్నది. అనేది కుటుంబ సభ్యులు ఫోటోలు పెడితే కుటుంబ సభ్యులు తప్ప ఎవరు లేరా అంటారు, లేకుంటేనేమో కుటుంబ సభ్యులు వెనకాల దొబ్బేశారు. నేను చెప్తున్నది ఒకటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీలో భయం ప్రారంభమైంది.
భయం ప్రారంభమైంది కాబట్టి ఇవన్నీ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టిండ్లు. ఇవాళ రైతులకు ప్రచారం ఎక్కువ జరిగింది తక్కువ. ఇవాళ మిర్చి రైతులకు మిగతా చోట్ల బోనస్ ఇస్తున్నారు, భయం పెరిగే ఈరోజు వాళ్ళు వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవునా చారి గారు? చారి గారు సమాధానం చెప్తారా? భయం ఉంటే మాకు అవసరం లేదండి, భయం అవసరం లేదు మాకు మాట్లాడేది. ఇప్పుడు అక్కడ ఉన్న కూర్చున్న పార్టీలకు పార్టీ నాయకులకు భయం పట్టింది. ఇవన్నీ ఇంప్లిమెంట్ అయితే మా అడ్రస్లు ఉండే అయితే మిగిలిన 10 సీట్ల అన్న వాళ్ళు భయపడి ఎక్స్పోజ్ అవుతుంది తప్ప మాకు భయపడే అవసరం లేదండి. ఆసరా కింద పెన్షన్లు ఇస్తున్నమాట వాస్తవంగా దేశ స్థాయిలో 40 లక్షల మంది కుటుంబాలు. ఒకటి. రెండో, ఈరోజు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు వచ్చి ఈ స్కీములు మంచి అని చెప్పిన మాట వాస్తవం కాదా? మోడీ గారు గజ్వేల్లో వచ్చి ఇటువంటి కార్యక్రమం దేశంలో అందరు ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాలు అమలు పరచమాట వాస్తవం కాదా? ఈ 4 ఈరోజు 1,00,000 బెడ్రూమ్లు, ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు హైదరాబాద్ జంట నగరాల్లో 1,00,000 టెండర్లు పెట్టమాట వాస్తవం కాదా? నినాగ మొన్న రైతులకు 90% స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ మాట వాస్తవం కాదా? ఈరోజు కరెంటు చెప్తున్నారు, కరెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎట్లా ఉన్నది, తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది, కర్ణాటక ఎట్లా ఉంది తీసుకోండి. ఈరోజు 92,000 కోట్లు పెట్టేసి తెలంగాణ రాష్ట్రం సర్ప్లస్ రాష్ట్రంగా చేస్తున్న మాట వాస్తవం కాదా? దేశ స్థాయిలో ఎక్కడ కరెంటు మీ సప్లై లేదండి, ఓన్లీ తెలంగాణలో. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేకపోయారు? మీరు చేయలేకనే మేము చేస్తున్నాము. ఇస్తున్నాము 90,000 కోట్లు ఇచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వమే. కరెంటు కోసం 90,000 కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే. ఎన్టీపీసీ కానీ లేకపోతే రూరల్ పవర్ కార్పొరేషన్ కానీ మిగతా ఆధ్వర్యంలోనే వచ్చింది. ఒక్కొక్క నిమిషం నన్ను చెప్పనియండి. కాబట్టి ఇవాళ పెన్షన్స్ కానీ డబుల్ బెడ్రూమ్లు ఏవి? అరే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 90,000 కట్టిలా, ఇంతవరకు మీరు కట్టిలా? మీరు అందులో కలుపుకొని మీ పేరు పెట్టుకుంటున్నారు తప్పితే మీరు కట్టిలా అని నేను అడుగుతున్నా. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి తెలంగాణ కోసం ప్రత్యేకంగా ఇన్ని ఇండ్లు ఇస్తే మీ పేరు పెట్టుకొని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు తప్పితే కట్టిన్లా? దాంట్లో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఉన్నాయా లేవా చెప్పండి. ఇప్పుడు ఆర్ఈసీ కానీ సమానం చెప్పనియండి. ఇప్పుడు ఆర్ఈసీ కానీ పిఎఫ్సి కానీ హడ్కో కానీ ఒక రాష్ట్రానికి సంబంధం కాదు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక వనరు దృష్టి పెట్టుకొని, రాష్ట్రంలో ఉన్న ఆర్థిక బడ్జెట్ దృష్టి పెట్టుకొని లోన్ ఉంటే ఇంట్రెస్ట్ ఇస్తారు, ముఖ్యం ఇచ్చేది కాదు. బీజేపీ రాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా కూడా రాష్ట్రాలకు ఇచ్చే బాధ్యత కేంద్రంలో ఉన్న సంస్థలది, ముఖ్యం ఏటం లేదు. ఇది ఇండస్ట్రీ ఎందుకు వేలేయండి, హైకోర్టు బడ్జెట్ ఎందుకు వేలేయండి, మనకు వచ్చే పైసలు ఎందుకు 7,000 కోట్లు ఎందుకు ఇవ్వలేయండి, ఇంకా 19,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రాల్లో చేసినా మీరు రావాలి, ఎందుకు ఇవ్వటం లేదు? మేము పెట్టేది 6 లక్షల రూపాయలు ఎందుకు పెట్టలేదు? మరి వెంకటరమణారెడ్డి గారు మాట్లాడతారండి. వెంకటరమణారెడ్డి గారు ఇప్పుడు చారి గారు పాపం వారి ప్రభుత్వాన్ని ఏ రకంగా ఇది చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈరోజు వరంగల్లో ఇంత పెద్ద ఎత్తున రైతుల నుంచి ఇబ్బంది ఉన్నది, దాని గురించి ఎందుకు మాట్లాడలేదు? ఎందుకొరకు మీరు గతంలో ఎన్నికల ముందు ఈ వరంగల్లో ఉండేటువంటి టెక్స్టైల్ పార్క్ గురించి పదే ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఇనాగ్రేషన్ ఫౌండేషన్ ఉంటుందని కూడా నిన్న అన్నారు, ఎందుకు లేదు? అదేవిధంగా గతంలో వరంగల్కు అండర్ డ్రైనేజ్ సిస్టమ్ ఇస్తానని చెప్పి 3 ఏళ్ళైంది, ఎందుకు చేయలేదు? ఎన్నికల హామీలను ఎందుకు అమలు చేయలేదు? ఈరోజు రైతుల యొక్క రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేస్తుంటే రైతులందరూ కూడా రుణ విముక్తి అయ్యేది, ఎందుకు చేయలేదు? ఈరోజు విద్యార్థుల నుంచి యువకుల నుంచి ఇంత ప్రతిఘటన ఎందుకు ఎదుర్కోబోతా ఉన్నారు? ఉస్మానియా యూనివర్సిటీలో సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రసంగించలేదు. ఈ రోజు 2019లో విజయం మాదే, ప్రజలు మా వెనకాలే ఉన్నారు, మరోసారి మేమే అధికారంలోకి రాబోతున్నామంటూ ముఖ్యమంత్రి చాలా కాన్ఫిడెంట్ గా చెప్పినటువంటి మాటలు. మురళి గారు, ఇప్పుడు నిజంగా 2019లో ప్రజల యొక్క మోడ్ ఎలా ఉందో నిన్న సభ బట్టి అర్థమవుతుంది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కేవలం బాడీస్ ప్రజెంట్ ఉన్నాయి, మనసంతా కూడా ఆ పార్టీ వైపు కానీ ఆ ముఖ్యమంత్రి గారి వైపు లేదనేది నిన్న వారి ప్రసంగం చేస్తూ ఉంటే ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందనే దానికి నిదర్శనం. 2019లో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చాలా ఘోరమైనటువంటి ఓటమిని చవి చూస్తుంది. ఇప్పటికే ఆ విషయాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి గారు ఈరోజు సర్దిద్దేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతుందని ఆయన చెప్తా ఉన్నటువంటి వాస్తవం. కాబట్టి
వెంకటరమణారెడ్డి గారు డెఫినెట్గా అదే పద్ధతిలో మైండ్ ఉంది. అప్సెట్ అని ఉంటుందా? ఖచ్చితంగా బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ గానే ఉంది. రైట్, ఆ విషయంలో చారి గారు చెప్పాలి సమాధానం. చారి గారు, మీ మైండ్ సంగతి ఏంటి? ఇప్పుడు మీ మైండ్ సంగతి ఏంటి నేను చెప్పండి, మీరే చెప్పాలి. చారి గారు మీరే చెప్పాలి. చెప్పేటట్టు టెక్స్టైల్ పార్క్ విషయంగా సార్ నేనే కదా, మీరే టెక్స్టైల్ సమాధానం పార్క్ చెప్పాలి. కానీ తర్వాత అండర్ గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా టెక్స్టైల్ పార్క్ మెన్షన్ చేశాడు. ఈ సంవత్సరమే పెద్ద ఎత్తున ఉంటుంది. ఈరోజు పాలకుర్తి తర్వాత వరంగల్ పెద్ద ఎత్తున నుండి ఈరోజు కేంద్రం నుండి అదేవిధంగా రాష్ట్రం నుండి మనకు ఇంకా ముఖ్యంగా ఏదైతే బాంబేలో ఉంటున్నారో ఈరోజు సూరత్లో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా రావడానికి ఈరోజు ఆలస్యం జరుగుతుంది. అందరు వచ్చేసి ఆ కుటుంబాలందరూ రిహాబిలిట్ చేస్తారు. రమణ గారికి ఏం భయంగా అవసరం లేదు. టెక్స్టైల్ పార్క్ స్టార్ట్ అవుతుంది, ఎలక్షన్ వరకు అండర్ గ్రౌండ్ స్టార్ట్ ఉంది. ఎలక్షన్లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి విషయం కానీ సీఎం గారు చెప్పిన ప్రతి విషయం కానీ అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి తప్పకుండా, ఏం భయం లేదు. ఇవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయని చెప్పే ఉద్దేశంతో ఆయన గెలిచే సీట్లు గెలుస్తారా, 1-2 సీట్లు గెలిస్తే ఆదాయం తప్ప వాళ్ళ ఆదాయం తప్ప మాకు ఆవేదన అవసరం లేదు, మాకు భయం అవసరం లేదు. 2019 ఎలక్షన్ వచ్చినా ఏప్రిల్ ఎలక్షన్ వచ్చినా కూడా ఇంతకన్నా ఎక్కువ మెజార్టీ ఇచ్చే రోజు. నిన్నటి సభలో మాజీ ముఖ్యమంత్రులు కిరణ్ కుమార్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తా తప్ప బీజేపీని ఒక్క మాట కూడా అన్నటువంటి వ్యవహారం ఇది దేనికి రాజకీయానికి సంకేతమా? ఈ అంశం మీద న్యూస్ వాచ్ కంటిన్యూ. వరంగల్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని పదే పదే టార్గెట్ చేశారు, కానీ బీజేపీ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఒక పెద్ద రాజకీయ చర్చకి దారితీసేటువంటి అవకాశం ఉందా? ఆ విషయం గురించి చారి గారు మాట్లాడతారు. చారి గారు, ఏంటి సంగతి? ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో 2 ప్రతిపక్ష పార్టీలే. కాకపోతే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది కనుక నేచురల్గా ఒక పార్టీ సమావేశం పెట్టినప్పుడు కానీ తర్వాత నాయకులు కానీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తారు. ఇప్పుడు లేని పార్టీలు రాని పార్టీల కొరకు అవకాశం లేని పార్టీలను విమర్శించే అవసరం ఉండదు. జనరల్గా ప్రధాన పార్టీల మీదనే ఫోకస్ చేస్తున్నారు. ఈరోజు మరి దేశంలో బీజేపీ పార్టీ ఉన్నప్పటికీ కూడా మోడీ ప్రధానమంత్రి. సో చర్య ఒక విషయాన్ని అయితే అంగీకరిస్తాను, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో మీకు పోటీగా ఉండబోయేటువంటి పార్టీ అని బీజేపీ ఉండదు అంటారు. ఆటోమేటిక్గా ఇప్పుడున్న సీట్లు తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ హవా నడుస్తుంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు ఉత్తరప్రదేశ్లో గెలిచిన తర్వాత అనుకుంటారు ప్రత్యామ్నాయం తప్పలేదు. వాళ్ళు సంస్థాగతంగా పరిధిలోకి తెలంగాణ కూడా రాబోతోంది అని చెప్పి బీజేపీ నాయకులు ప్రచారం చేసుకుంటే వాళ్ళు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నంబర్ 1 ఉంటుంది, 2వ స్థానం కొరకు వాళ్ళు పొట్టాడాలి తప్ప మాకు అవసరం లేదు ఈరోజు. కానీ ఇప్పుడు అసెంబ్లీలో ఉన్న బలం ప్రకారంగా మరి రాష్ట్రాల పరిస్థితి ప్రకారంగా కాంగ్రెసే ప్రధాన ప్రతిపక్షం మేము భావిస్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద మనుషులు తప్ప కనుక తెలంగాణ రాష్ట్రాలు అన్యాయం చేసి కనుక తప్పదు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కువ తెలంగాణ మీద ఆశ పెట్టుకున్నారు కానీ టీఆర్ఎస్ అసలు మిమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంగా కూడా గుర్తించట్లేదు. అనేక రాష్ట్రాల్లో అదే పద్ధతిలో ఉంది. మేము ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమా? మేము అక్కడ కూడా ప్రధాన ప్రతిపక్షం కాదు. ఉత్తరప్రదేశ్లో కూడా మళ్ళీ వస్తాం అనుకున్నారు వాళ్ళు, కానీ ఏం జరిగిందో చూసినాము. ఢిల్లీలో ఏం జరిగిందో చూసినాము. అనేక రాష్ట్రాల్లో ఏం జరుగుతున్నదో చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ రాబోయే రోజులలో రేపు మేలో మా యొక్క జాతీయ అధ్యక్షులు అమిత్ షా గారు 3 రోజులు అసలు నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో అధికారం కోసమే మా యొక్క పోరాటం మొదలుపెట్టాము. కాబట్టి అందులో టీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది, ఏం జరుగుతుందో చూసుకోవాలి. కాంగ్రెస్ గురించి ఆలోచించుకుంటారంటే మీరు ఆలోచించుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే దేశం మొత్తంలో కాంగ్రెస్ మా చేతిలో ఏ విధంగా పరాజయం పొందుతున్నదో చూస్తున్నాం. ఇక్కడ మేము కాంగ్రెస్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. మా ప్రధాన టీఆర్ఎస్ పోరాటం ప్రారంభమైంది. ఒక్క నిమిషం వెంకటరమణారెడ్డి గారు, ఈరోజు కేసీఆర్ గారికి 2 రకాలుగా ఉన్నాయి బీజేపీని అనకపోవడానికి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో రోజు రోజుకు ప్రతిపక్ష స్థానం నుంచి అధికార పక్షం వైపు దూసుకెళ్తున్న విషయాన్ని అధికార పక్షం గుర్తించింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద అటాక్ చేస్తూ ఉన్నారు. మమ్మల్ని సౌటలు అంటాడు, దద్దమ్మలు అంటాడు, చాతగానోళ్ళు అంటాడు. ఎందుకంటే ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వడానికి మా వంతు ప్రయత్నము పార్లమెంట్లో మా పార్లమెంట్ సభ్యులు కానీ శాసనసభలో కానీ ఈరోజు అధికార పక్షంలో ఉన్న మేము చేయాల్సినటువంటి ప్రయత్నం చేసిన తెలంగాణ రాష్ట్రం తీసుకున్నాడు. అదేవిధంగా ఈరోజు బీజేపీ పట్ల ఒక రకమైన భయం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలకు ఒక డెమోక్రటిక్ వేలో ఉండదు. ఈ బీజేపీ వాళ్ళు ఇప్పటికే తమిళనాడులో ఏ రకంగా
ఆ ఇంటర్ఫేర్ అయ్యి ఇబ్బంది పెడతా ఉన్నారు. లేకపోతే ఇక్కడ కూడా కేసీఆర్ గారికి బీజేపీ అంటే ఒక రకమైన ఫియర్ తోటే ఏమన్నా అనుకుండొచ్చు. బీజేపీ అంటే కూడా ఎందుకు వాళ్ళ తెలుగు పోతే మళ్ళీ నాకేమైనా ఇబ్బంది అనేది పద్ధతుల్లో ఒకటి. రెండవది కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుకు ప్రజాదరణ పెరుగుతున్నది కాబట్టి మరి ఆ పార్టీ మీద విమర్శ చేస్తే తప్ప నాకు రాజకీయ మనుగడ ఉండేటువంటి పద్ధతులు చేశాడు. ఏది ఏమైనా నిన్న జరిగినటువంటి ప్రసంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు తెలంగాణలో ప్రాజెక్ట్స్ కాంగ్రెస్ పార్టీ కంటిన్యూ చేసేటువంటి ప్రాజెక్టును అతి కొద్ది డబ్బు పెడితే పూర్తయ్యే వాటిని కూడా చాలా రోజులు మరి ప్రాజెక్ట్స్ రీడిజైన్ పేరు మీద ఆపివేసి తెలంగాణ అభివృద్ధికి అడ్డుపడి ప్రాజెక్టులకు సంబంధించి మీ ఆర్గ్యుమెంట్ మీరు ఆల్రెడీ చెప్పారు. ఒక్క విషయం అయితే చారి గారు మాట్లాడతారండి. చారి గారు, ఈరోజు బీజేపీ అంటే ప్రేమనా లేక బీజేపీ అంటే భయమా? ఎందుకు బీజేపీ గురించి ప్రస్తావించలేదు అంటే వెంకటరమణారెడ్డి గారు విశ్లేషణతో అంగీకరిస్తారా? భయపడవసరం లేదు. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది. రాజ్యాంగ ప్రకారంగా తెలంగాణ ప్రభుత్వము కేంద్రంతో రోజు ఘర్షణ వైఖరి అవసరం లేదు మాకు. ఎందుకంటే ఇష్యూస్ బేసిస్ పార్టీ మేమే రెండు పార్టీలు సమాన దూరంలో ఉన్నాం ఈరోజు. మరి మా ముఖ్యమంత్రి గారు ఎంత ఔదార్యం అంటే శాసనసభలో కూడా ఈరోజు సోనియా గాంధీ వల్ల మరి తెలంగాణ వచ్చి చెప్పిన ముఖ్యమంత్రి ఈరోజు. కానీ రాష్ట్రంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ మరి రమణ గారు ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు ఒక పైసా ఇవ్వమన్నప్పుడు కానీ, మీకు తెలంగాణ అంధకారం అవుతుంది కరెంట్లో ఉన్నప్పుడు కానీ ఆయన మెన్షన్ చేసినట్టే మరి తప్పుడుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు స్పందించలేదు? కనుక ఆ విషయాన్ని బీజేపీని మీరు ఇగ్నోర్ చేస్తున్నారు కానీ బీజేపీ సంస్థాగతంగా ఉన్నారు లేదా? బీజేపీ ఇలా 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఈరోజు అధికారంలో రాగలిగింది అనేది ప్రేమేందర్ రెడ్డి గారు గుర్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బీఎస్పీ ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి పార్టీ ఉంటది. కానీ సంస్థ నిర్మాణము బీజేపీ గ్రామ స్థాయిలో తీసుకుంటే కూడా తాలూకా స్థాయిలో నిర్మాణం కాలేదు. ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కు ఆల్టర్నేటివ్ ఓ ప్రతిపక్షంగా. ఆల్టర్నేటివ్ అంటే వీళ్ళిద్దరు కలిపి 20,000 కిలోమీటర్ దూరం ఉన్నారు ఈరోజు. కాంగ్రెస్ పార్టీ బీజేపీ 20,000 కిలోమీటర్ దూరం ఉన్నారు. ఇక టీడీపీ వైఎస్ఆర్ అడ్రస్ ఉన్నాయి. ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీలో నంబరింగ్ ప్రకారంగా ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని మేము గుర్తిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేస్తున్నాం. బీజేపీకి గ్రామీణ మీ పార్టీ లేనే లేదు కాబట్టి మీ గురించి పట్టించుకోకలేదండి. నేను అదే చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీని సగం మింగేసిళ్ళు, మళ్ళీ ఎన్నడైనా మింగేయచ్చు అనే ఉద్దేశంతో దేశం మొత్తంలో కాంగ్రెస్ అనేది రోజు సింకింగ్ జరుగుతున్నది కాబట్టి కాంగ్రెస్ అని ముందు పెట్టుకొని పోతున్నారు. అసలు ప్రత్యామ్నాయ శక్తి భారతీయ జనతా పార్టీ వస్తున్నది చూడండి. మేలో ఇప్పుడు మా జాతీయ అధ్యక్షుడు ఇక్కడ 3 రోజులు తెలంగాణలో ఉండబోతున్నాడు. దాని తర్వాత అమిత్ షా గారి యొక్క పర్యటనకు ముందు, అమిత్ షా గారి పర్యటన తర్వాత భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏమిటి, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయమా కాదా మీరే మాట్లాడతారు. అవసరం లేదు. ఇప్పుడు మీ మంత్రులు మొన్న ఏం మాట్లాడిందో మనం చూసినాం. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారు నరేంద్ర మోడీ గారి పరిపాలన కానీ భారతీయ జనతా పార్టీ విధానాల పట్ల. భారతీయ జనతా పార్టీ కూడా తెలంగాణలో రావాలి, తెలంగాణ కోసం పోరాటం చేసింది. తెలంగాణకు మద్దతిచ్చిన పార్టీలలో భారతీయ జనతా పార్టీ కలిసి పనిచేసాం. అమిత్ షా ఆశలు పెట్టుకున్నారు కానీ పంజాబ్ లో అమిత్ షా ఫార్ములా వర్కౌట్ కాలేదు కదా, గోవాలో కాలేదు, బీహార్, ఢిల్లీ, గెలిచారు సార్. ఇక్కడ అమిత్ షా గారి వారసులు చాలా మంది ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతున్నది. చారి గారు కూడా ఎన్నడో ఉన్నాడు. మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది సార్. చారి గారు పిలుస్తున్నారు. ప్రేమేందర్ గారు ఆ సంతోషంతో ఉన్నాడు. 2019 వరకు అయితే ఉన్నాడు సంతోషం. చూద్దాం కదా. వెంకటరమణారెడ్డి గారు క్లోజ్ చేద్దాం సార్. ఇప్పటికీ సరే బీజేపీని అనకపోవడంలో కేసీఆర్ గారు నేను మరే చెప్తా ఉన్నా, కేసీఆర్ గారికి ఒక రకమైనటువంటి ఫియర్ బీజేపీ అంటే మళ్ళీ నాకేమి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పాలనాపరమైన అనుభవం కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 2019లో అధికారం ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా 2019లో ఖచ్చితంగా అధికారం వస్తుంది. అనుభవం ఆశపడడంలో తప్పు లేదు. 19లో బీజేపీ దేశంలో కూడా అధికారం కోల్పోవడం ఖాయం. నరేంద్ర మోడీ గారు ఈ 3 సంవత్సరాల్లో చేసిన అద్భుతాలు ఏం లేవు. ఆయన పరిపాలన ఇద్దరు కూడా ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి అటు ప్రధానమంత్రి ఇద్దరు కూడా ఒక రకమైన హైప్ ద్వారా కేవలం ప్రజలు తృప్తి పడిచేటువంటి ప్రయత్నం పరిణామాలు చూద్దాం. చర్చలు పాల్గొన్న ముగ్గురు నాయకులకి ధన్యవాదాలు. ఇది వాళ్ళ న్యూస్ వాచ్. రేపు న్యూస్ వాచ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.